ఫ్రెండ్స్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి రాబోతున్నారా? అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఆయన అతి కొద్ది రోజుల్లో, మనం ఒక వారం 10 రోజుల్లోనే యాత్ర ప్రారంభించబోతున్నారు. ఎక్కడైతే దాడులు జరిగాయో, ఎక్కడైతే హతులైనారో, ఎక్కడైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ నేరుగా వెళ్ళి పరామర్శించడానికి ఒక యాత్రను ఆయన ఒక షెడ్యూల్ను రూపొందించుకున్నారు. ఆ మేరకు అంటే అది బస్సు యాత్ర, లేకపోతే పాదయాత్ర, లేకపోతే ఎట్లా వెళ్తారు అన్నది చెప్పలేదు. కానీ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరినీ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా యాత్ర చేయబోతున్నారన్నది తాజా వార్త. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైతే బాధితులు చాలామంది వాళ్ళు దెబ్బలు తిని కూడా వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ న్యాయ సహాయం అందించడానికి లీగల్ టీమ్స్ని వైసీపీ యాక్టివేట్ చేసింది. వాళ్ళందరి నెంబర్స్ని ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి వైసీపీ నిర్ణయించిన నేపథ్యంలో ఎవరెవరు ఏ న్యాయవాదులు అందుబాటులో ఉన్నారు, ఏ జిల్లాలో ఎవరున్నారు, ఆ లీగల్ టీం వివరాలు వాటన్నిటినీ కూడా ప్రకటించింది. సో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని లేదా ఇబ్బందిని తెలియజేయవచ్చు, లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు కోర్టులో ఫైల్ చేస్తారు. ఇది ఉచిత న్యాయ సహాయం కాబట్టి బాధితులందరినీ పరామర్శించడమే కాకుండా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయొచ్చు పార్టీ తరఫున. అంతేకాకుండా ఉచిత న్యాయ సహాయం కూడా అందించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకటన చేయలేదు అంటే, కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు, కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని భావిస్తారు. కాబట్టి ఆయన ఇంతవరకు ఒక సైలెన్స్, ఒక నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం, ఇతరత్ర కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆయన జనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కాకుండా ప్రజల ఇబ్బందుల్ని కనుక్కునే కార్యక్రమం. అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో నినాదాలు చేయడం, ఇంకేదో కార్యక్రమాలు చేయడం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజల ఇబ్బందుల్ని ఎక్స్పోజ్ చేసే విధంగా, ప్రజలకి దాడులు జరగటం, ఇతరత్ర ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర ఏదైనా పెన్షన్లు లోపాలు రావడం, ఇట్లాంటి వాటి అన్నింటినీ అడ్రస్ చేస్తూ, ప్రజల ఇబ్బందులను అడ్రస్ చేస్తూ యాత్ర కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇదే కనుక ప్రారంభమైతే మళ్ళీ వైసీపీ కార్యకర్తల్లో ఎంతో కొంత జోష్ నిండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా ఒక నిశ్శబ్ద వాతావరణంలో, ఒక మౌనముద్రలో మునిగిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ కొత్తగా ఈ షెడ్యూల్ వస్తే వాళ్ళ కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి అనే అంశాల మీద ఆయన సమీక్షలు జరుపుతున్నారు. ఈ సమీక్షల కార్యక్రమం అనంతరం యాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తోంది. చూద్దాం ఏం జరగబోతుంది.